హాయ్ నమస్కారం అండి అందరికీ. మన గో ఆధారిత వ్యవసాయంలో మన పంచగవ్య అనే దాన్ని తయారు చేయడం జరుగుతుంది. దీంట్లో కిలో ఆవు నెయ్యి మన దేశవాళీ పేడలో మిక్స్ చేయడం జరిగిందండి. ఇది 3 రోజుల పాటు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు మిక్స్ చేసి 4 డేస్ తర్వాత ఇవి అన్ని పదార్థాలతో ఈ పంచగవ్య అనే దాన్ని తయారు చేయడం జరుగుతుంది. మన ముందుగా వచ్చేసి దీనికి సరిపడే పదార్థాలన్నీ చూపిస్తాను ఒకసారి. ఇది ఆవు నెయ్యితో దేశవాళీ పేడలో మిక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన మూత్రం అండి, 8 లీటర్ల మూత్రం, గోమూత్రం ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది మన దేశవాళీ పాలతో పెరుగు చేశానండి తీసుకొచ్చి. మళ్ళీ ఆవు పాలు 8 లీటర్ల దేశవాళీ పెరుగు, 8 లీటర్ల ఆవు పాలు. నెక్స్ట్ 2 లీటర్ల కొబ్బరి నీళ్ళు అండి, మన ప్యూర్ కొబ్బరి నీళ్ళు. మళ్ళీ 4 లీటర్ల కళ్ళు అండి, ఏదైనా చెట్టు కళ్ళు, ఈత కళ్ళు అయినా తాటి కళ్ళు అయినా. నెక్స్ట్ వచ్చేసి మన బెల్లం అండి, 2 కిలోల బెల్లము. మంచి మాగిన అరటి పండ్లు అండి, మంచి మాగిన అరటి పండ్లు. ఇవన్నిటితో ముందుగా మన తయారు చేసుకోవడం ఎలా అంటే, 8 లీటర్ల మూత్రాన్ని వచ్చేసి మన పెద్ద ప్లాస్టిక్ డ్రమ్, ఇందులో మన గోమూత్రం అండి, దేశవాళీ ఆవు మూత్రము 8 లీటర్లు పోయడం జరిగింది. ముందుగా మన గోమూత్రాన్ని 8 లీటర్లు డ్రమ్ములో పోసాను, 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్లో. ఇది పెద్దగా ఉండాలి డ్రమ్ అనేది, మనకి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి మన దేశవాళీ ఆవు పేడ అండి, ఆవు పేడలో ఇది నెయ్యి మిక్స్ చేశానండి. ఇందులో కేజీ నెయ్యి, ప్యూర్ దేశవాళీ నెయ్యి మిక్స్ చేసి 4 డేస్ కలిపినటువంటి పేడ అండి. ఇది పేడ మన డ్రమ్ములో వేస్తూ ఉన్నాను. డ్రమ్ములో ఇది వేసేస్తే మనకు మిక్స్ అయిపోతుందండి. అదే మన పేడ అండి, ఇది పేడ అనేది మిక్స్ అయిపోతుంది మూత్రంలో. చేసిన ఇందులో మన గోమూత్రంలో నెయ్యితో మిక్స్ చేసినటువంటి పేడ ఇందులో కలుపుతున్నానండి. మన గోమూత్రంలో కలపడం జరుగుతుంది. ఆవు నెయ్యితో మిక్స్ చేసినటువంటి పేడ, దేశవాళీ పేడ అండి. కొంచెం మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన దేశవాళీ ఆవు పాలు తీసుకుందాం. ఆవు పాలు 8 లీటర్లు ఇందులో పోస్తున్నానండి డ్రమ్ములో. ప్యూర్ ఆవు పాలు తీసుకొచ్చాను, 8 లీటర్ల ఆవు పాలు. నెక్స్ట్ వచ్చేసి 8 లీటర్ల మన పెరుగు అండి, దేశవాళీ పెరుగు కూడా పోస్తూ ఉన్నాను. 8 లీటర్ల పెరుగు పోస్తూ ఉన్నాను ఇలా. నెక్స్ట్ వచ్చేసి 2 లీటర్ల కొబ్బరి నీళ్ళు అండి, మన ప్యూర్ కొబ్బరి నీళ్ళు ఇవి. కొబ్బరి నీళ్ళు ఇందులో పోస్తూ ఉన్నాను. కొబ్బరి నీళ్ళన్నీ పోసిన తర్వాత మన మిక్స్ అవుతూ ఉంటుంది మంచిగా. మనకు ఒక్కొక్కసారి కట్టెతో కలుపుకుంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ మిక్స్ చేసిన దాన్ని, పదార్థాన్ని ఒకసారి కలుపుకుంటూ ఇందులో పోసిన తర్వాత ఒకసారి మళ్ళీ కట్టెతో తిప్పితే బాగుంటుంది మనకు. అంటే మిక్స్ అవుతూ ఉంటే అన్ని విధాలుగా బాగుంటుందని ఒకసారి కర్రతో తిప్పిన తర్వాత చల్లండి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి బెల్లం వేద్దామండి. మనము 2 కిలోల ప్యూర్ బెల్లం అండి, బెల్లం వేద్దాం. 2 కిలోల బెల్లం వేస్తూ ఉన్నా ఇందులో. మన దంచుకున్నా అండి, సాంచాలు లెక్క వచ్చినాయి. ఆ బెల్లాన్ని దంచి ఈ కవర్లో తీసుకొచ్చిన బెల్లాన్ని తీసుకొచ్చేసి ఇందులో వేసానండి. ఇప్పుడు బెల్లం ఇందులో వేసిన తర్వాత ఇంకా కరుగుతుందండి, అదే కరిగిపోతూ ఉంది. చిన్న దంచిన కదా, దంచిన దాన్ని మంచిగా కరిగిపోతూ ఉంటుంది. కళ్ళు పోసుకుందామండి. 4 లీటర్ల కళ్ళు తెచ్చాను, 4 లీటర్ల కళ్ళు పోస్తా ఉన్నా. ప్యూర్ ఈత కళ్ళు అండి, ఇది చెట్టు కళ్ళు. ఎందుకంటే ప్రకృతి ఇచ్చినటువంటి వరం కదండి మనకు, ఆ కళ్ళునే తెస్తా ఉన్నా. తెచ్చి ఇందులో పోస్తూ ఉన్నాండి. 4 లీటర్ల కళ్ళు, ఈత కళ్ళు. ఇది మన భూమికి చాలా పోషక పదార్థాలను ఇస్తుంది, అండ్ మొక్కలకి బలాన్ని, ఆరోగ్యాన్ని. అండ్ మనం తింటే మళ్ళీ దాని లోపల ఉన్న అంత మంచి బ్యాక్టీరియా మనకు అందుతుందండి. మొక్కలకు కానీ మన చెట్టుకి ఎంత లబ్ధి పొందాలో అంత లబ్ధి పొందుతుందండి దీని ద్వారా. ఎందుకంటే మళ్ళీ ఇది చేసిన తర్వాత 1 మంత్ ఉంచాలండి. ఇది 20 డేస్ నుంచి, చలికాలం అయితే 20 డేస్ పడుతుంది, ఎండాకాలం అయితే 20 డేస్ పడుతుంది, చలికాలం అయితే 1 మంత్ పడుతుందండి. ఇది
తయారు కావడానికి పొద్దు మాపు తిప్పాలి. బంద్ చేయనా కొద్దిగా. ఇదిగోండి మన పంచగవ్య అనే పదార్థంలో మన బాగా మాగిన అటువంటి అరటి పండ్లు అండి. అరటి పండ్లు మంచి పిసికిన ఇవి పిసికి మన ఇందులో పోసుకున్నటువంటి ఇవన్నీ మూత్రము ఆవు పాలు అన్నీ పోసుకున్నటువంటి పిసికిన తర్వాత ఇవన్నీ పోస్తూ ఉన్నా. ఇందులో చాలా మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఎప్పుడైనా సరే దీన్ని తిప్పుకునే సమయానికి సవ్య దిశ అండి. సవ్య దిశ అనేది మీ అందరికీ తెలుసుంటుంది. గడియారం ఎలా తిరుగుతుందో అలా తిరిగే పద్ధతిలోనే మనం తిప్పితే బాగుంటుంది. ఇది డైలీ 2 times తిప్పితే సరిపోతుందండి. డైలీ 2 times తిప్పితే బాగా మిక్స్ అవుతూ ఉంటుంది అండి. మిక్స్ అయితే మనకు కూడా బాగుంటుందండి. అప్పుడు 1 month పడుతుందండి. సమ్మర్ టైంలో ఇది వచ్చేసి సమ్మర్ టైంలో 20 daysలో తయారైపోతుంది. వింటర్ టైము చలికాలం అనేది ఒక 30 లేదు 1 month పడుతుందండి. మ్యాక్సిమం 1 month పడుతుంది. చలికి తొందర కాదండి. అంతా అన్నీ వేసేసుకున్నాం. ఆల్మోస్ట్ అంతా అయిపోయినాయి. ఈ పదార్థాన్ని సవ్య దిశలో ఒక్కసారి తిప్పేస్తే బాగుంటుందండి. ఎందుకంటే చిన్న పాత్రలో పోసుకోవద్దు. ఇది పొంగుతూ ఉంటుంది. ఇవన్నీ పొంగుతూ ఉంటుంది కాబట్టి మనము కొద్దిగా పెద్ద పాత్రలో పోసుకుంటే బాగుంటుందండి. ఇది మ్యాక్సిమం ఎంత పెద్ద ఉంటే అంత మంచిది. మనకు పొంగి కింద పోకుండా మనకే బాగుంటుంది కదా. అదే అండి ఇప్పుడు లాస్ట్ సవ్య దిశలో తిప్పుతూ ఉన్నా. కొంచెం పంచగవ్య అనే పదార్థాన్ని తయారు చేయడం జరిగిందండి. ప్రస్తుతానికి అందరికీ నమస్కారం అండి. మంచి ఇది పంచగవ్య తయారైపోతుంది 1 monthలో. డైలీ 2 times తిప్పిన తర్వాత మనం మొక్కలకు వాడుకునే పద్ధతి ఏంటంటే స్ప్రే చేస్తే తాత్కాలికంగా పనిచేస్తుందండి. ఇప్పుడు మనం ఇది పంచగవ్య స్ప్రే చేస్తే మీద పిచికారి వస్తుంది కాబట్టి పైన అది మామూలుగా పనిచేస్తుంది. అదే భూమిలో మొక్కకు కాండం దగ్గర పోస్తే అది పర్ఫెక్ట్ పనిచేస్తుందండి. అది మనకు ఎక్కువ డేస్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మొక్క ఉన్న రోజుల దాకా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇస్తూ ఉంటే వీక్లీ వన్స్ ఇట్లా ఇస్తూ ఉంటే మనకు సర్వీస్ అనేది బాగుంటుంది. మొక్కకు కానీ భూమి బలానికి కానీ మనం ఎంత పోషక పదార్థాలు అందాలనో భూమికి అంత పోషక పదార్థాలు అందుతుందండి. మొక్కకి ఏమందాలనో భూమికి ఏమందాలనో అవన్నీ ప్రతి ఒక్కటి అందుతూ ఉంటాయి. ఇది పంచగవ్య తయారు అయిపోతుంది. డైలీ నేను 2 times మిక్స్ చేస్తూ ఉంటా. 1 month తర్వాత మనకు ఆల్మోస్ట్ ఇది పనిచేస్తూ ఉంటుందండి. ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే షెడ్ అంతా నడుస్తూ ఉంది. 4 రోజులైతే ఆవులు కూడా వస్తాయి. నేను ఆడ ఈడ గోమూత్రము పాలు అవి ఇవి కొంకచ్చుకుంటా చేస్తూ ఉన్నాండి. ఇప్పుడైతే చాలా ఇబ్బంది ఉంది. ఇది తయారు చేస్తూ ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే ఇది మనం ఆరోగ్యానికి భూమికి ఎంత బలాన్ని ఇస్తున్నామో మనిషికి కూడా అంత బలాన్ని ఇస్తుందండి. ఏదన్నా పాత బాడీలో ఇష్యూస్ ఉన్నా ఏదున్నా మనకు దాన్ని కంట్రోల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనిషికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బాడీ కన్నా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కాబట్టి ఈ ఫుడ్ చాలా మంచిది ప్రతి ఒక్కరికి. అంటే నేను చాలా ఇష్టంతో చేస్తున్నాను. కష్టం ఉన్నా కూడా ఇష్టంతో చేస్తున్నా కాబట్టి నాకు కష్టం ఏమి అనిపిస్తలేదు. అందుకే అందరికీ ఎందుకంటే నేను ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మరి నాకు కూడా అన్ని విధాలుగా బాగుపడతాను నేను ఆర్థికంగా, ప్లస్ మీ ఆరోగ్యాన్ని ఇస్తా అన్న ఉద్దేశంతో నేను ముందుకు వచ్చిన. అందరికీ ధన్యవాదాలండి.